శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా. నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె ముక్కల కోసం మొదట వచ్చినా, సమస్యల పరిష్కారం కోసం వచ్చినా, తర్వాత ఆయన గురించి వింటూ ఉంటే, ఆయన గురించి చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే, అబ్బా ఇది కదా దేవుడు అంటే, దేవుని మనసు అంటే, దేవుని నీతి అంటే, దేవుని పరిశుద్ధత అంటే, దేవుని ప్రేమ అంటే, దేవుని త్యాగం అంటే, దేవుని న్యాయ విధి అంటే ఇది కదా. ఇంత మాత్రపోడు, ఇంత ఉంది మొక్కాను, ఇన్ని చోట్ల తిరిగాను, ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను, ఎంతోమందికి చేశాను. ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు. ఎవరు ఇలాంటి వాళ్ళు? పాపులను ప్రేమించి తన తనువును బలిపెట్టినటువంటి నీతిమంతులెవరో? మీరు చెప్పండి. యేసయ్యకు ఈక్వల్గా క్యారెక్టర్లో కానీ, ప్రేమలో కానీ, న్యాయాన్ని నెరవేర్చడంలో కానీ, త్యాగంలో కానీ, తగ్గింపులో కానీ, పరిశుద్ధతలో కానీ, అరిషడ్ వర్గాలను జయించిన విషయంలో కానీ, దీనులైన వారి కోసం తన మహిమను వదిలిపెట్టి దిగి వచ్చిన విషయంలో కానీ, ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయంలో కానీ, ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు? చూపించే దమ్ము ఎవరికైనా ఉందా? నాకైతే లేదు, నా వల్ల కాదు. ఎందుకంటే అంత సంపూర్ణుడు, అంత పరిపూర్ణుడు ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు, యేసు పరిపూర్ణుడు, ఆయన యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. అసలు ఎంత బలమైన మాటో తెలుసా అది? యేసు పరిపూర్ణుడు, యేసు యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. పుస్తకం నా దగ్గర ఉంది, కొద్దిగా అవకాశం ఉంటే వాడి స్క్రీన్ మీద కూడా ఇవ్వచ్చు. ఉంది. అది ఎవరు? స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే, ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు, గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది, కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది. అలాంటి ప్రింట్లు చాలా వచ్చేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మారతాయి కాబట్టి. అందులో ఉంది, అది బుక్కు ప్రబోధ రత్నాకరం, స్వామి వివేకానందుల వారు. ఆయన ఆ పుస్తకంలో ఆయన చెప్పారు, చూడండి, యేసునందు ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన పరిపూర్ణుడు. పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు గలవాడివి, నీవే దేవుని పరిశుద్ధుడివి. స్టార్టింగ్లో అప్పులు తీరుస్తాడు, సమస్యలు తీసేస్తాడు, బాధలు పోతాయి, కాపాడుతాడు నన్ను నా కుటుంబాన్ని ఎంటర్ అయిన నేను. తర్వాత యేసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యానికి ఆకర్షితున్నాయా. అదిగో చూడండి, అదిగో మీకు బాణమాతో చూపిస్తున్నాడు చూడండి. భగవదవతార మూర్తి అయిన క్రీస్తు తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మనకు తోడ్పడగలడు. అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు. ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళలో మీరే చెప్పండి. తర్వాత అర్థమైంది, ఇంతమందిలో ఒకరిని నిలబెట్టి ఇతనిలో ఎలాంటి అపరిపూర్ణత లేదంటే మిగిలిన వాళ్ళలో తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానంటే మిగిలిన వాళ్ళ దగ్గర నాకు ఆనందం దొరకట్లా. ఇప్పుడు ఇతని యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళ దగ్గర అది అపరిపూర్ణత ఉంది.